మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో కొలతల మహాక్షేత్రం కడప జిల్లాలో ఉండడం చాలా సంతోషం. సో అదే కాకుండా మా నియోజకవర్గంలో చాలా పురాతనమైన దేవాలయం ఇది. సో ఎప్పటి నుంచో ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం. సో చాలా పురాతనమైనది, చాలా ప్రాచీనమైనది. సో ఇది ఆంధ్ర రాష్ట్రమే కాకోకుండా చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం చేయడం వారికి అందరికీ కూడా ఎప్పటి నుంచో ఆనవాయితీ. సో చాలా చాలా సంతోషం. సో ఈరోజు కళ్యాణ మహోత్సవం అనేది లోక కళ్యాణార్థం జరిగిన పరిస్థితి. సో ప్రజలందరూ కూడా బాగుండాలి, బాగా వర్షాలు పడి ప్రజలందరూ కూడా పంటలు బాగా పండించుకుని అందరూ సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే రాబోయే కాలంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో మంచి పరిపాలన అందించిన ప్రజలకు ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించడం జరిగి తప్పకుండా ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి తప్పకుండా కావాలి అని చెప్పేసి గట్టిగా ప్రజలందరూ కూడా అదే విధమైన భావంతో ఉన్నారు. సో అందరూ కూడా ఆశీర్వాదం ఆయనకు కావాలి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ శాసనసభ్యులుగా చేయాలి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా మరొకసారి కూడా కోరుకుంటూ, సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ.